నమస్కారం. ఈరోజు డిగ్రీ 3వ సంవత్సరం రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో భాగంగా 5th సెమ్ అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంతర్జాతీయ సంబంధాలు అర్థం వివరణ తెలుసుకుంటే, అంతర్జాతీయ సంబంధాలు అనే అంశం ఒక ప్రత్యేక అధ్యయనంగా 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. సాధారణంగా రాజ్య వ్యవస్థ ఎంత ప్రాచీనమైనదో అంతర్జాతీయ సంబంధాలు కూడా అంతే ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. ప్రాచీన కాలం నుండే రాజ్యాల మధ్య సంబంధాలు అనేవి చురుగ్గా ఉండేవి. ముఖ్యంగా వివిధ రాజ్యాల మధ్య సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు అనేవి కొనసాగాయి. అయితే ఈ పదం పుట్టుక అనేది ఆధునిక యుగంలో ఆవిర్భవించిందని చెప్పవచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఆధునిక యుగంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాలు అనే అంశం ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అనేది ప్రారంభమైందని తెలుసుకోవచ్చు. ఇంగ్లాండ్కు చెందిన రాజనీతివేత్త అయినటువంటి జెర్మీ బెంథామ్ అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆయన వాడుకలోకి తీసుకురావడం జరిగింది. వివిధ దేశాల మధ్య ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం న్యాయ సూత్రాలను వివరించడానికి ఆయన ఈ పదాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోని స్వతంత్ర రాజ్యాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక సంబంధాల దృష్ట్యా అంతర్జాతీయ సంబంధాలు అనే అంశం రాజనీతి శాస్త్రంలో ఒక అధ్యయన అంశంగా మారింది. సాధారణ అర్థంలో మనం అంతర్జాతీయ సంబంధాలు అంటే వివిధ రాజ్యాల మధ్య ఉన్న వివిధ రకాల సంబంధాల గురించి చెప్పవచ్చు. రాజ్యాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. 1648వ సంవత్సరంలో జరిగిన శాంతి సంధి, వెస్ట్ఫేలియా సంధి రాజ్యాల మధ్య అంతర్జాతీయ సంబంధాలను ఒక స్థిర రూపంలోకి తీసుకురావడం జరిగింది. ఇక అసలు అంతర్జాతీయ సంబంధాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి, దీనికి సంబంధించిన ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఏంటంటే, వివిధ రకాలైనటువంటి రాజనీతివేత్తలు వివిధ రకాలుగా అంతర్జాతీయ సంబంధాలను నిర్వచించడం జరిగింది. అందులో రాజ్యాల మధ్య శక్తి కొరకు జరిగే సంఘర్షణలే అంతర్జాతీయ సంబంధాలు అని హాన్స్ మార్గెన్తో అన్నారు. రాజ్యాల మధ్య శక్తి కొరకు జరిగే సంఘర్షణలే అంతర్జాతీయ సంబంధాలు అని హాన్స్ మార్గెన్తో చెప్పారు. అలాగే అంతర్జాతీయ సంబంధాలు వివిధ జాతుల మధ్య జరిగే సంబంధాలు మాత్రమే కాకుండా రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రాంతాలు, అంతర్జాతీయ సంస్థలు, మైత్రి సంబంధాలు మొదలైన దేశాల మధ్య అనేకమైన అంశాలను పరిశీలన చేయడమే అంతర్జాతీయ సంబంధాలు అని క్వీన్సీ రైట్ అనే రాజనీతివేత్త వివరించడం జరిగింది. ఈహెచ్ కార్ అనే రాజనీతివేత్త అంతర్జాతీయ సంబంధాలు 3 అంశాలపై ఆధారపడి ఉంటాయన్నారు. ఈహెచ్ కార్ అంతర్జాతీయ సంబంధాలు అనేవి 3 అంశాలపై ఆధారపడి ఉంటాయన్నారు. అది 1 ఆర్థిక శక్తి, 2 సైనిక శక్తి, 3 ప్రచార శక్తి. ఇక మనం అంతర్జాతీయ సంబంధాల్లో స్వభావం గురించి ఒకసారి పరిశీలన చేస్తే, అంతర్జాతీయ సంబంధాల్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ స్వభావాన్ని గురించి తెలుసుకోవడంలో ప్రధాన పాత్ర చెప్పవచ్చు. 1 జాతీయ ప్రయోజనం, 2 జాతీయ వైరుధ్యం, 3 జాతీయ శక్తి. పైన పేర్కొన్న 3 అంశాల్లో వైరుధ్యం అనేది మిగిలిన అంశాల కన్నా ముఖ్యమైనదిగా మనం చెప్పుతాం. ఎందుకంటే వైరుధ్యం లేకుండా జాతీయ ప్రయోజనం,
జాతీయ శక్తి అనే అంశాలకు విధులు కర్తవ్యాలు లేవు. అందుకే అంతర్జాతీయ రాజకీయాలంటే ప్రపంచంలోని స్వతంత్ర రాజ్యాల మధ్య వైరుధ్యాల అవగాహన అని తెలుసుకోవాలి. అయితే దేశాల మధ్య ఎప్పుడూ ఎల్లవేళలా వైరుధ్యం ఉండదు, అలాగే సహకారం కూడా ఉండదు. ఇది అనేక సార్లు మారుతూ ఉంటుంది. అనగా వైరుధ్యం స్నేహంగా మారవచ్చు, స్నేహం వైరుధ్యంగా కూడా మారవచ్చు. దీనికి మనం కొన్ని ఉదాహరణలు కనుక మనం చెప్పుకున్నట్లయితే, మన సరిహద్దు దేశం ఆసియా దేశమైనటువంటి చైనా 1962 వరకు మనకు మిత్ర దేశంగా ఉంది. కానీ 1962లో మనకు చైనాకు మధ్య యుద్ధం రావడంతో అది మనకు శత్రు దేశంగా మారింది. అంటే మొదట మనకు చైనాతో స్నేహం ఉంది, ఆ తర్వాత ఆ స్నేహం వైరుధ్యంగా విభేదంగా మారటం మనం గమనించవచ్చు. అలాగే 1990 వరకు మధ్య ఆసియా దేశాలైనటువంటి ఇరాన్, ఇరాక్ల మధ్య అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. అంటే అవి శత్రు దేశాలుగా ఉండేవి. కానీ తర్వాత అంటే 1990 తర్వాత ఈ రెండు దేశాలు స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ మిత్ర దేశాలుగా మారాయి. అంటే ఒకప్పుడు వైరుధ్యం ఉన్నటువంటి ఈ రెండు దేశాల మధ్య వైరుధ్యం ఉన్నా ఆ తర్వాత అది స్నేహంగా మారింది. అంటే ఇందాక మనం చెప్పినట్లు ఎప్పుడు వైరుధ్యం అనేది కొనసాగదు, అలాగే ఎప్పుడు స్నేహం అనేది కూడా కొనసాగదు. స్నేహం వైరుధ్యంగా మారవచ్చు, వైరుధ్యం స్నేహంగా కూడా మారవచ్చు అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే మన అంతర్జాతీయ సంబంధాల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, వైరుధ్యాలను అదుపు చేసి దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకునేటువంటి అనేకమైనటువంటి అంశాలను మనం ఈ అంతర్జాతీయ సంబంధాల్లో తెలుసుకుంటాం. అంతర్జాతీయ సంబంధాలు అధ్యయన స్వభావం వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి అనేక రకాల సంబంధాలను తెలియజేస్తుంది. మానవ జీవన క్రమంలోని వీలైన ఎక్కువ అంశాలు, విధానాలు, పథకాలు, వ్యూహాలు మొదలైనవి సాధనాలుగా అంతర్జాతీయ మానవ సహకారానికి మనం ఉపయోగిస్తుంటాం. మానవ జాతి ఉనికి అభివృద్ధులకు పాటుపడటానికి ఇది తోడ్పడుతుంది. మారుతున్న దేశాల స్వభావాల దృష్ట్యా అంతర్జాతీయ సంబంధాలను అభివర్ణించడం మనకు సబబుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ అధ్యయనం నిర్దిష్టతను కానీ నిషేధాత్మకతను కానీ నిశ్చయాత్మకం కానీ కలిగి ఉండక తటస్థతను కలిగి ఉంటుంది, ప్రబలమైన పరిస్థితులను వివరిస్తుంది. ఇక అంతర్జాతీయ సంబంధాల యొక్క పరిధిని మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోకుండా ఎలా ఉండలేడో, ఒక రాజ్యం కూడా ఇంకొక రాజ్యంతో సంబంధం పెట్టుకోకుండా అలాగే ఉండలేదు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలంటే వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే దీని యొక్క పరిధి ఎంత అనేది మనం ఒకసారి చూస్తే, అనేకమైనటువంటి అంశాలను ఈ అంతర్జాతీయ సంబంధాల్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం పరిశీలిస్తాం. 1, అగ్రరాజ్యాల పాత్ర. 2, జాతీయ ప్రయోజనాలు. 3, జాతీయవాదం, వలసవాదం, సామ్రాజ్యవాదం. 4, విదేశాంగ విధానం. 5, శక్తి యొక్క పాత్ర ప్రాధాన్యత. 6, విధాన రూపకల్పన. 7, అంతర్జాతీయ న్యాయం. 8, అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థలు. 9, యుద్ధం మరియు శాంతి. 10, ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ. 11, ఉగ్రవాదం. ఇలా అనేకమైనటువంటి అంశాలు అంతర్జాతీయ సంబంధాల పరిధిలో మనం తెలుసుకొని చర్చించడం అనేది జరుగుతుంది. ఇందులో మొదటి సైడ్ పాయింట్ని మనం ఒకసారి చూసినట్లయితే అగ్రరాజ్యాల పాత్ర. అంతర్జాతీయ సంబంధాల్లో మనం అగ్రరాజ్యాల పాత్రను ప్రముఖంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆధునిక యుగంలో అగ్రదేశాల
విధానాలే అనేక దేశాల యొక్క విధానాలుగా మారాయి. ప్రతి దేశం కొన్ని అగ్రదేశాల యొక్క పరిధిలో తమ యొక్క అంతర్జాతీయ సహకారాన్ని కొనసాగించడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ అప్పటికే అభివృద్ధి చెందినటువంటి అగ్రదేశాల యొక్క చెప్పు చేతల్లో కొనసాగటం అనేది జరుగుతుంది. అంటే ఆ దేశాల యొక్క సహకారం లేకపోతే ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందలేవు. కాబట్టి ఇవి ఈ అగ్రరాజ్యాల యొక్క పావులుగా మారుతున్నాయి. అంటే వాటి యొక్క విధానాలే తమ దేశాల్లో అమలు చేసుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ దేశాలు ఆర్థికంగా స్థిరత్వం పెంపొందించుకోవడానికి, అలాగే అభివృద్ధి సాధించడానికి అగ్రరాజ్యాల యొక్క సహకారం ఎంతో అవసరంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక రెండో సైడ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే జాతీయ ప్రయోజనాలు. ప్రపంచంలోని ప్రతి దేశం తమ దేశ యొక్క జాతీయ ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని తమ యొక్క విదేశాంగ విధానాన్ని కానీ అంతర్జాతీయ విధానాన్ని కానీ రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రతి దేశానికి కొన్ని స్వీయ ప్రయోజనాలు, లక్ష్యాలు ఉంటాయి. ఇవి ఇతర దేశాలతో స్నేహ సంబంధాలకు కానీ వైరుధ్యాలకు కానీ కారణం అవుతుంటాయి. ఒక దేశం యొక్క విదేశాంగ విధానం, దౌత్య లక్ష్యాల స్వభావం ఆధారంగా జాతీయ ప్రయోజనాలు ఎలా సాధించుకోవచ్చో మనం చెప్పవచ్చు. ఇక మూడవది జాతీయవాదం, వలసవాదం, సామ్రాజ్యవాదం. ఇక్కడ జాతీయవాదం అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఒక సమైక్యతకు, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమైక్యతకు నిదర్శనంగా మనం జాతీయవాదాన్ని చెప్తాం. వలసవాదం లేదా సామ్రాజ్యవాదం అంటే ఏంటంటే మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఇతర దేశాలను వలస పాలన కింద ఉండి పరిపాలన చేసేటువంటి పద్ధతిని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలు ఒకప్పుడు బ్రిటన్ దేశం యొక్క వలస దేశంగా ఉంది. బ్రిటన్ మన దేశానికి క్రీస్తు శకం 16వ శతాబ్దంలో వర్తక వాణిజ్యాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో మన దగ్గర అడుగుపెట్టి ఆ తర్వాత మన రాజకీయ విధానాలను ప్రభావితం చేసి మన స్వదేశీ రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యతను ఆధారంగా చేసుకుని క్రమేణా భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం మనం చూసాం. అంటే ఆ దేశ విధానాలే మన దేశంలో అమలయ్యేవి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కనీస అవసరాలు కల్పించకుండా నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగించడాన్ని మనం చూసాం. అయితే వలస సామ్రాజ్యవాదాలు అంతం కావడానికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు వివిధ దేశాల్లో వచ్చినటువంటి జాతీయవాదమే ప్రధాన కారణం. అంటే వలసవాదం అంతరించడానికి ఏంటి కారణం అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి పౌరుల్లో రేకెత్తినటువంటి జాతీయవాదం. అంటే మన దేశం మనమే పరిపాలించుకున్నాం, పరాయి దేశం యొక్క పరిపాలన మనకి ఎందుకు అని చెప్పి స్వతంత్ర పోరాటాలు అనేవి కొనసాగడాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్రాన్ని పొందటం అనేది మనం చూసాం. కాబట్టి వలసవాదం, సామ్రాజ్యవాదం యొక్క విధానాలను కూడా మనం ఇక్కడ ఇందులో చర్చించడం అనేది జరుగుతుంది. ఇక నాలుగవ అంశం విదేశాంగ విధానం. ప్రపంచంలోని ప్రతి దేశం తమ దేశంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తాయి. ముఖ్యంగా విదేశాంగ విధానం అంటే ఇక్కడ బాహ్య సార్వభౌమాధికారం కూడా మనం చూడవచ్చు. అయితే ఈ బాహ్య సార్వభౌమాధికారాన్ని ఎంతవరకు మనం పరిమితం చేసుకుని ఎంత లబ్ధి పొందుతున్నాం అనేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం ఆధునిక యుగంలో కనపడుతున్నాయి. అంటే ప్రతి దేశం సార్వభౌమాధికార దేశమైనా కూడా బాహ్య సార్వభౌమాధికారం అనేది దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లో వివిధ దేశాల యొక్క ఒత్తిడికి తలొగ్గాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మన విదేశాంగ విధానం కొన్ని అగ్రదేశాల యొక్క అనుకూల విధానాలుగా మారుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. ఇక
ఐదవ సైడ్ పాయింట్ శక్తి యొక్క పాత్ర. ఒక రాజ్యం తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఉపయోగించేటువంటి బలాన్ని, శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని ఇక్కడ మనం శక్తిగా పేర్కొంటాం. అంటే వివిధ రకాలైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా రాజ్యం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఈహెచ్ కార్ అభిప్రాయంలో అంతర్జాతీయ సంబంధాల్లో రాజ్యాల అభివృద్ధి అనేది ఆర్థిక శక్తి, సైనిక శక్తి, ప్రచార శక్తులపై ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. అంటే ఒక రాజ్యం అభివృద్ధి చెందాలి అన్నప్పుడు ఆ రాజ్యం తన యొక్క సైనిక, ఆర్థిక, ప్రచార శక్తిని ఇక్కడ ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాడు. ఒక దేశ అభివృద్ధిలో నిర్ణీత భూభాగం, సరిహద్దులు ప్రధాన పాత్ర పోషిస్తాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం మధ్య ఆసియా దేశాలను కనుక ఒకసారి పరిశీలన చేసినట్లయితే మధ్య ఆసియా దేశాల యొక్క భూభాగం వల్ల అరబ్ దేశాలు ఏవైతే చెప్తున్నాం మనం, అరబ్ దేశాలు తొందరగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో శక్తి అనేటువంటి పాత్ర ప్రముఖమైనదిగా మనం చెప్తుంటాం. ఇక ఆరోది విధానాల రూపకల్పన. ఆధునిక యుగంలో ముఖ్యంగా ప్రవర్తనవాద అధ్యయనం నిర్ణయీకరణ ప్రక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విదేశాంగ విధానం నిర్ణయకరణలో దీని యొక్క పాత్ర పెరిగింది. విధాన నిర్ణయీకరణ అధ్యయనం ఇతర దేశాలు అనుసరించేటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రయత్నాల పట్ల ప్రతి దేశాలకు అవగాహన దీనివల్ల కలుగుతుందని మనం చెప్పవచ్చు. ఇక ఏడవ సైడ్ పాయింట్ అంతర్జాతీయ న్యాయం. ఆధునిక యుగంలో ప్రతి దేశం తమ అభివృద్ధి కోసం ఇతర దేశాలతో అనేకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుందని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య లేదా వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, నిబంధనలకు ప్రతి సభ్య రాజ్యం లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నిబంధనలకు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతి సభ్య రాజ్యం పాటించాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే అంతర్జాతీయ న్యాయం లేని అంతర్జాతీయ సంబంధాలు అస్థిపంజరం లేని దేహాభివృద్ధిగా చెప్పవచ్చు. అంతర్జాతీయ న్యాయం లేని అంతర్జాతీయ సంబంధాలు అస్థిపంజరం లేని దేహాభివృద్ధిగా ఇక్కడ మనం మరొకసారి చెప్పవచ్చు. ఇక ఎనిమిదో సైడ్ పాయింట్ అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలు. అంతర్జాతీయ సంబంధాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను కల్పించడానికి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలు ఎంతగానో ఉపకరిస్తాయి. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, యునెస్కో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు వివిధ రాజ్యాల మధ్య అనేక రకాలైనటువంటి సంబంధాలను నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మనం యునిసెఫ్, యునెస్కో, WHO లాంటి సంస్థలు వివిధ దేశాల్లో వారి వారి కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూ అందులో సభ్య దేశాల యొక్క ఆర్థిక, సామాజిక సంబంధాలను మెరుగుపరచడానికి కోసం అవి కృషి చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక యుద్ధం, శాంతి. 9వ సైడ్ పాయింట్ యుద్ధం, శాంతి. రాజ్యాల మధ్య ప్రపంచ ఆధిపత్యం కోసం, ప్రపంచంలో మనుగడ కోసం జరిగేటువంటి ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు మనం చూస్తుంటాం. అందులో భాగంగా దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగవచ్చు, కొన్ని సందర్భాల్లో అవి యుద్ధానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి ఈ రాజ్యాల మధ్య జరిగేటువంటి పోరాటాలను మనం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా చర్చిస్తాం. రాజ్యాల మధ్య ఎందుకు వివాదాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే, ఒకటి రాజ్యాల యొక్క సరిహద్దులు, భూభాగాల విషయంలో ఘర్షణలు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనకు చైనాకు మధ్య
జరిగినటువంటి యుద్ధం సరిహద్దు సమస్యలే. అలాగే మనకు పాకిస్తాన్కు మధ్య 1965లో జరిగినటువంటి యుద్ధం కూడా భూభాగం విషయంలో కూడా జరిగినటువంటిదిగా మనం చెప్తుంటాం. కాబట్టి ప్రతి రాజ్యానికి 3 ప్రధానమైనటువంటి భూభాగాలను మనం చూస్తుంటాం. ఒకటి సరిహద్దు భూభాగం, అంటే ప్రాదేశికంగా భూభాగం, అలాగే సముద్ర జలాలు, ఆకాశ మార్గం. ఈ 3 అంశాలపై ఆయా దేశాలకు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం అనేది కనపడుతుంది. ప్రపంచ రాజ్యాలన్నీ ఎప్పుడో ఒకసారి ఆయా దేశాలతో దౌత్య సంబంధాల్లో జరిగినటువంటి సమస్యల వల్ల లేదా ఘర్షణల వల్ల యుద్ధాలకు చిక్కుకోవటం మనం చూసాం. ఆ తర్వాత తిరిగి మళ్ళీ శాంతి సందులు, శాంతి ప్రయత్నాలు జరిగి తిరిగి మళ్ళీ దేశాలు ఒకటిగా మారి సహకారాన్ని పెంపొందించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలు ప్రధానంగా దేశాల మధ్య ఉన్న రకరకాల శాంతి ఒప్పందాలు, అలాగే దేశాల మధ్య ఎందుకు యుద్ధం జరిగాయనే విషయాలను మనం అంతర్జాతీయ సంబంధాల్లో చర్చిస్తాం. ఇక 10వ సైడ్ పాయింట్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ. ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 193 దేశాలకు సభ్యత్వం ఉంటే ఇందులో దాదాపుగా ఒక 20-30 దేశాలు ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా మారినటువంటి అణ్వాయుధాలను తయారు చేసుకున్నటువంటి విషయాన్ని మనందరికీ తెలిసింది. ఎందుకో ఒక దేశం అణ్వాయుధాలను తయారు చేసుకోవడానికి ప్రయత్నించటం జరుగుతుంది. దానివల్ల ఏమిటి లాభం అంటే, దేశాలు తమ స్వీయ రక్షణ కోసం సైనిక వ్యయం చేస్తున్నటువంటి ఖర్చును మనం పరిశీలిస్తే, ముఖ్యంగా 3వ ప్రపంచ దేశాల యొక్క సైనిక వ్యయం కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, వాటి ఆదాయంలో 30-40% రక్షణ వ్యయంగా మనం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. ఆధునిక యుద్ధాలన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉండటం మనం గమనించవచ్చు. ఒకప్పుడు రాజ్యాల మధ్య యుద్ధం జరిగితే రాజులు కత్తులతో యుద్ధం చేసేవారు. క్రీస్తు శకం 1526లో పానీపట్ యుద్ధం జరిగిన పరిస్థితిని మనం ఒకసారి పరిశీలిస్తే, బాబర్ 10,000 సైన్యంతో, ఇబ్రాహీం లోడి 1,00,000 సైన్యంతో పోటీ పడితే ఆ యుద్ధంలో బాబర్ గెలిచాడు అని చెప్పుకోవడం లేదు. కానీ బాబర్ 10,000 సైన్యంతో ఎందుకు గెలిచాడు? బాబర్ 10,000 సైన్యంతో గెలవడానికి గల కారణం ఏంటంటే, బాబర్ ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క సహకారంతో సాంకేతికతను యుద్ధంలో ఉపయోగించడం, అంటే తుపాకులను, వాటిని ఫిరంగులను ఉపయోగించడం వల్ల ఆయన యుద్ధంలో గెలవడానికి అవకాశం కలిగింది. కాబట్టి అప్పటి నుంచి యుద్ధాల్లో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు అనేక దేశాలు తమ దేశం యొక్క రక్షణలో భాగంగా అణ్వాయుధాలను తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 3వ ప్రపంచ దేశమైన మన భారతదేశం కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నటువంటి దేశంగా చెప్తున్నాం. అయితే ఈ అణ్వాయుధాల యొక్క ఆయుధాల తయారీ అనేది అభద్రతా భావానికి గురయ్యే దేశాలు యుద్ధాలకు దారితీస్తాయనేటువంటి ప్రమాదం అనేది అందరికీ కనపడుతుంది. కాబట్టి దేశాలు నిరాయుధీకరణ కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి లాంటి అంతర్జాతీయ శాంతి సంస్థలు నిరాయుధీకరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా అవి కొంత ఫలితాన్ని ఇచ్చిన, దీర్ఘకాలికంగా మాత్రం ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ ఆయుధ నిర్మూలన పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఏదో ఒక దేశం ఏదో ఒక రూపంలో ఆయుధాల సరఫరా అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అనేక దేశాలు అణ్వాయుధాల తయారీకి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మన దేశం, మన సరిహద్దు దేశం పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి వివిధాల కారణంగా ఎన్నోసార్లు అణ్వస్త్రాల యొక్క ప్రయోగాలు చేసి మన ప్రయత్నం మనం చూపెడితే
అలాగే పాకిస్తాన్ కూడా తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి వాటిని ప్రదర్శించడం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే దేశాల మధ్య ఈ అణ్వాయుధాల పోటీ అనేది పెరిగింది. అది నిరాయుధీకరణగా జరిగితే, ఆయుధాలు అనేవి తగ్గితే దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి. ఇక చివరి సైడ్ పాయింట్ ని మనం ఒకసారి చూస్తే, ఉగ్రవాదం నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన సమస్య ఉగ్రవాదం. ఏదో రూపంలో మరి ఏదో కారణంతో ఆయా దేశాల్లో ఉగ్రవాద శక్తులు తమ యొక్క శక్తిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రపంచంలోనే అగ్రదేశంగా పేర్కొంటున్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఈ ఉగ్రవాద దాడిలో నష్టపోయాయి. ముఖ్యంగా WTC, పెంటగాన్లపై జరిగినటువంటి దాడిని మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. రకరకాల దేశాలలో రకరకాల పేర్లతో ఈ ఉగ్రవాదం అనేది వేళ్ళూనుకుంటుంది. దీనికి మనం రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులను మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆల్ ఖైదా, ISIS, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, LTT ఇలాంటి ముఖ్యమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఆయా దేశాల్లో చాప కింద నీరులా తమ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఆ దేశాల్లో రాజకీయ హింసకు పాల్పడటం మనం చూస్తున్నాం. అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులను, పాలకులను హతమార్చినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రవాదుల యొక్క చేతుల్లో, ముఖ్యంగా సిక్కు ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చెప్పుకోవచ్చు. అలాగే ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ LTT ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యకు తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి పెరంబదూరు సంఘటన మనం ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే శ్రీలంక, ఇతర పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఈ ఉగ్రవాదుల యొక్క చర్యలకు అనేక మంది రాజకీయ నేతలు, సామాన్యమైనటువంటి ప్రజలు చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా అంతర్జాతీయ సంబంధాలు ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలను చర్చించడం అనేది మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.